సో మీరు అసిస్టెంట్ కొరియోగ్రఫీగా వర్క్ చేస్తున్నప్పుడు హూ ఆర్ ద బిగ్గెస్ట్ స్టార్స్ యూ వర్క్ విత్ ఇన్ తెలుగు? తెలుగులో నేను మహేష్ బాబు గారితో చేశాను, ఎన్టీఆర్ గారితో చేశాను, ఏం రామ్ చరణ్ గారితో, ఆర్ఆర్ఆర్ బాహుబలి, ఓకే. ప్రభాస్ గారితో చేశాను, రవితేజ గారితో చేశాము. మ్యాక్సిమం తెలుగు ఇండస్ట్రీలో అందరి మ్యాక్సిమం హీరోస్తో నేను పనిచేశాను. ఓకే. సో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నాటు నాటు చేస్తున్నారు కదా? అవును. సో నాటు నాటు అంటే దెర్ వర్ అరౌండ్ సమ్ 9 to 11 టేక్స్ ఫర్ దట్ అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు చెప్పారు. అవును. కట్ చేసి మళ్ళీ ఫస్ట్ టేక్ ఏదైతే ఉందో అదే తీసుకున్నారు. అది తీసుకున్నాము. అవును. ఓకే. ఎందుకు 9 టేక్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంత స్టెప్కి? సి ఆ సాంగ్లో మనం ఇద్దరు పెద్ద బెస్ట్ డాన్సర్స్ని తీసుకుంటున్నాం. సో ఎప్పుడు వాళ్ళిద్దరు బెస్ట్ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు. కానీ ఒక డైరెక్టర్కి కానీ ఒక కొరియోగ్రాఫర్కి కానీ దాన్ని ఏ మాత్రం ఒక చిన్న తేడా లేకుండా 100% ఆ జడ్జ్మెంట్తో మనం ఫ్యాన్స్కి వెళ్ళి ఇవ్వాలి కదా. దానికోసం ఉన్న ప్రయత్నం అది, అంతే తప్ప ఇంకా వాళ్ళు ఇది లేదు బాగాలేదు అన్నది కాదు. ఏ ఒక చిన్న తేడా లేకుండా మన జనాలకి, మన ఫ్యాన్స్కి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడబోతున్నాం అన్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ని ఎక్కడ దక్కకుండా మనం చూసుకోవాలన్న ఆ జర్నీ, అంతే తప్ప దాంట్లో బెస్ట్ టేక్ ఏదో మళ్ళీ చేసుకున్నాం. ఓకే.